బెంగళూరు నుంచి తిరుపతికి టూ వీలర్లో ఎక్స్పల్స్లో వెళ్తున్నాం. లెట్స్ మేక్ అడ్వెంచర్. ఫోన్ స్టాండ్ పెట్టేసాం. 40 లీటర్ బాక్స్ అంత సెట్ అయిపోయింది. వెళ్ళిపోవడమే. నైట్ 11 PM స్టార్ట్ అయ్యాం తిరుపతిలో. బైక్ టెస్ట్ స్టార్ట్ అయిపోయినాం మనమైతే బెంగళూరులో. తిరుపతికి వెళ్ళిపోవడమే. పెట్రోల్ కొట్టిస్తున్నాం ఫుల్ ట్యాంక్. తిరుపతి దాకా వెళ్ళాలి కాబట్టి ఫుల్ ట్యాంక్ చెప్పేసినాం. 250 కిలోమీటర్ ఉంది. ఇది మైలేజ్ 30 ఇస్తుంది అంతే. ఇది చూద్దాం. 1100ది కొట్టించినాం. 1100 250 కిలోమీటర్స్ ఉంది. స్టార్ట్ అయినా నైట్ 11:30 అవుతుంది. అయినా కూడా మేము ట్రాఫిక్ సిగ్నల్స్ ఫాలో అవుతున్నాం. కేఆర్పురం బ్రిడ్జ్ ఫ్లైఓవర్. బెంగళూరు చెన్నై నేషనల్ హైవే కాబట్టి ఇది లాజిస్టిక్స్ ఎక్కువ జరుగుతుంటాయి ఈ రూట్లో. హొస్కోటే టోల్ ప్లాజా. హొస్కోటే టోల్ ప్లాజాలో టీ తాగేసి ఇప్పుడే బయలుదేరినాం. NH48 ఇది వయా చిత్తూరు మీద. చిత్తూరు వెళ్ళేసి తిరుపతికి వెళ్తుంది. చెన్నై ఎక్స్ప్రెస్. మనం ఇప్పుడు కోలార్లో ఉన్నాం. కోలార్ అవుట్స్కట్స్లో ఉన్నాం. హైవే పైన ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది. ఈ బస్సు డైరెక్ట్ అలిపిరి డిపోయేది. బెంగళూరు నుంచి డైరెక్ట్ తిరుమలకి వెళ్తుంది. బస్సు డైరెక్ట్ ఉంది. ఇది పోయా తిరుపతి మీద కానీ డైరెక్ట్ వెళ్తుంది. ఇది వచ్చేసి రోడ్ నేషనల్ హైవే. ఇది రోడ్స్ చూడండి ఎలా ఉన్నాయి. నేషనల్ హైవేస్ ఎలా ఉన్నాయి చూడండి. రోడ్స్ దరిద్రంగా ఉన్నాయి రోడ్స్ అయితే. టీ బ్రేక్ టోల్ ప్లాజా కాడ. థర్డ్ టైం ఇది. టీ తాగేసి రైడ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే కర్ణాటక బార్డర్ క్రాస్ అయ్యాం. ఇప్పుడు ఆంధ్రలో ఉన్నాం. ఇప్పుడు ఈ లొకేషన్ అంతా చిత్తూరు డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. దగ్గరలో ఉన్నాం తిరుపతికి. మార్నింగ్ 2 అయింది టైం. ఇది 2 o'clock మార్నింగ్ AM. తిరుపతి ఇంకా 100 కిలోమీటర్లు ఉంది. సైడ్ కాపుకున్నాం. ట్రక్స్ 100 స్పీడ్స్లో వస్తున్నాయి. వాడు ఏమైనా జస్ట్ స్టీరింగ్ ఇట్లా అన్నా అంతే కథ. మహాసముద్రం టోల్ ప్లాజా. గడంకి టోల్ ప్లాజా ఆంధ్రప్రదేశ్. ఇది 4th టీ బ్రేక్. టైం 3:30 అవుతుంది. ఆ టైంలో దోశ. టైం 3:30. గడంకి టోల్ ప్లాజా దగ్గర. లైట్గా ఫాగ్ ఉంది కాబట్టి తేమలాగా అయిపోయింది హెల్మెట్ పైన. కాణిపాకం తిరుపతి హైవే. ఇది 6 lane హైవే. ఇది అంటే ఇటు 3 పోవచ్చు, అటు 3 రావచ్చు. పెద్దది ఇది హైవే. లెఫ్ట్లో 3 ట్రక్కులు, రైట్లో 3 ట్రక్కులు రావచ్చు. మార్నింగ్ 4 కంతా రీచ్ అయిపోయినా. రామానుజ సర్కిల్ తిరుపతి. రామానుజ సర్కిల్ ఇది నియర్ బస్ స్టాండ్ ఉంటుంది. శ్రీనివాస కాంప్లెక్స్ కూడా వెళ్ళాము ఆధార్ కార్డ్ టోకన్స్ కోసం.
నైట్ మార్నింగ్ ఇస్తలేదు, మధ్యాహ్నం మిడ్ నైట్ ఇస్తామని చెప్తున్నారు. కృష్ణవాసం గోడ దగ్గర ఇదే చెప్పారు. ఇంకా అలాగే వెళ్ళిపోయాను. గోవిందరాజ స్వామి టెంపుల్ సూపర్ పిక్చర్. అలిపిరి నడక దారి ఇలాగే వెళ్ళేది. అటు పోదాం. గరుడ స్టాచ్యూ అలిపిరి. ఫిఫ్త్ టీ బ్రేక్. ఇంత డెవలప్ ఎప్పుడైందో తిరుపతి నాకైతే తెలియదు, కానీ మంచిదే కదా. అప్పుడు ఇంకా మమ్మల్ని లోపలికి వదలలేదు అలిపిరి టోల్ కాడ. టైం 4:30 అయింది అప్పుడు. ఇప్పుడు 5 అవుతుంది. అందువల్ల వెళ్తున్నాం. ఇప్పుడు 5కి మార్నింగ్ వదిలేది, అంతవరకు వదిలేరు. అదే ఘాట్ రోడ్ కాబట్టి అందువలన చూసుకొని పోండి. 5కే వదిలేదు మార్నింగ్. తిరుమల వీడియో సపరేట్గా చేస్తాను. ఇది బెంగళూరు టు తిరుపతి, తిరుపతి టు బెంగళూరు రౌండ్ ట్రిప్ కాబట్టి ఇదొకటి వీడియో చేస్తాను. అది వీడియో సపరేట్ చేస్తాను. తిరుమలలో మఠం ఇది, రాఘవేంద్ర స్వామి మఠం ఇది, బాగుంటుంది. తిరుమల ఫైర్ స్టేషన్ ఇది, రామ్ బగీచా బస్ స్టాండ్ తిరుమల. దర్శనం అయిపోయింది. ఇంకా రిటర్న్ బెంగళూరుకి వెళ్ళిపోతున్నాము. తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళిపోతున్నాం రిటర్న్ బెంగళూరుకి. ఇప్పుడు తిరుమల కొండపైన 150 నుంచి 200 ఇల్లు వరకు ఉంటాయి. ఇంకంతే నాశనం చేస్తారు ఇంకా తిరుమలని. వీళ్ళకి ఎవరు ఇచ్చారో ఇక్కడ ఉండడానికి నాకైతే తెలీదు. ఇంకా నాశనం చేస్తారు తిరుమల కొండని అయితే. మనిషి ఉంటే అంతే, ఇంక పైన ఇక్కడే పర్మనెంట్గా ఉంటే అంతే పరిస్థితి. అదేదో ఇల్లు ఇచ్చేది తిరుమలలో కన్నా తిరుపతిలో ఇచ్చి ఉంటే బాగుండేది. తిరుపతికి వెళ్ళిపోతున్నాం. ఇంకా చెట్లు అంత బాగుంది, గ్రీనరీ అంతా నెక్స్ట్ లెవెల్, సూపర్ ఉంది. ఓకే, గుడ్, బాగానే ఉంది అంతా. అలిపిరి నుంచి మెట్ల మార్గాన నడుచుకుంటూ వస్తాం కదా, వచ్చేసి ఇక్కడికే వచ్చేది. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోవడమే లోపలికి. తిరుమల వ్యాలీ లెఫ్ట్లో ఇది లోయ, అది చాలా పెద్ద లోయ. అది మోకాలు గోపురం, ఇది మోకాలు పర్వతం అంటారు. ఆంజనేయ స్వామి చూసుకుని వెళ్ళే దారిలో అలాగే రిటర్న్ అయిపోయినా కిందకి. ఘాట్ రోడ్లో పైనుంచి కిందకి వచ్చేటప్పుడు కర్వ్స్ చూడండి ఎలా ఉన్నాయి, జిగ్జాగ్గా భయంకరంగా ఉన్నాయి చాలా. ఇక్కడ రైట్ సైడ్లో గరుడ హిల్ న్యాచురల్లీ ఫార్మ్డ్. దేవుడి ముఖం కూడా న్యాచురల్గా ఫామ్. కపిల్ తీర్థం సర్కిల్, అది నంది విగ్రహం. కపిల్ తీర్థం దేవుడికి అలా వెళ్ళాలి గుడికి. శ్రీవారి సేతు ఫ్లైఓవర్ ఇది. మా హాస్టల్ ఇది. నాది తిరుపతిలోనే డిగ్రీ కంప్లీట్ చేసింది నేను. మా తాజ్ తిరుపతి 5 స్టార్ హోటల్ ఇది తిరుపతి. స్వామివారి ఫేస్ న్యాచురల్గా ఫామ్ అయింది. ఫోర్హెడ్, క్రోను, ఫోర్హెడ్, నోసు, చిన్ను అంత స్పష్టంగా కనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. తిరుపతి కాణిపాకం 6 లేన్ హైవే ఇది. సాయంత్రం 4కి వదిలాం తిరుపతిలో. అమర్ రాజా కంపెనీ ఇది. బ్యాటరీస్ అమర్ రాజా కంపెనీ ఉంటుంది కదా, బ్యాటరీ దాని హెడ్ క్వార్టర్స్ ఇది. ఇండియాలోనే ఇదే పెద్దది అమర్ రాజా కంపెనీ బ్యాటరీస్, బైక్ బ్యాటరీస్. మళ్ళీ టీ బ్రేక్, టీ తాగేసి స్నాక్స్ అలా కురుకురేలా తినేసి మళ్ళీ తిరిగిపోయడం. రిటర్న్ స్టార్ట్ చేసినాం బైక్ రైడింగ్. వ్యూ బాగుందని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం. నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే సూపర్.
అద్భుతం. దోశ మరి గోబీ రైస్ తీసుకున్నాను. తినేసి చెప్తా ఎలా ఉందో టేస్ట్, ఎలా ఉందనేది తినేసి చెప్తా. రేట్లు అయితే దంచేస్తారు. 130 గోబీ రైస్, అది 70. బ్యాక్ టు బెంగళూరు ట్రాఫిక్ లైఫ్. ఇంకా రిటర్న్ అయిపోయినాం. మళ్ళీ అదే ట్రాఫిక్ లైఫ్. ఇంకా వీడు చూడు, అవి ఏమైనా కింద పడితే ఏంది కథ, అంతే. విధాన్ సౌదని అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాను రూమ్కి. జ్యూస్ తాగేసి సేఫ్ డిపాంచర్ అయిపోయాను. ఓకే, బాయ్. ఇట్లు మీ ఉదయ్. జై హింద్.